ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము కీర్తనల గ్రంథము 103వ దావీదు కీర్తన ఆధారముగా ఎన్నుకొనబడినది. రిమెంబరింగ్ గాడ్స్ బెనిఫిట్స్, ద సావరీన్ కింగ్ హూ రెయిన్స్. దేవుడు చేసిన ఉపకారములను మరువకము, ఆయనే మనలను పరిపాలించు సార్వభౌమాధికారి. దేవుడు మానవులమైన మనందరి జీవితములలో చేసిన మేళ్ళు, ఉపకారములు, ప్రాముఖ్యంగా ఆయన మన పట్ల చూపించినటువంటి క్షమాపణ, స్వస్థత, కరుణ, ఇంకా తండ్రి సంరక్షణల గురించి వివరిస్తూ దావీదు ఒక మహిమాన్వితమైన సత్యంతో ముగించాడు. దేవుడు ప్రేమ గలవాడు మాత్రమే కాదు, ఆయన సర్వోన్నతుడు. ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేయిస్తూ ఉన్నాడు. అనిశ్చిత సమయాల్లో దేవుని రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట ద్వారా విశ్వాసము, శాంతి మరియు నమ్మకము పొందువారంగా ఉంటాము. ఈ దినమున 103వ దావీదు కీర్తనలోని ఆఖరి 4 వచనముల గురించి కొద్దిసేపు ధ్యానిద్దాము. మొదటిదిగా, దేవుడు తన పరలోక సింహాసనము నుండి మనలను పరిపాలిస్తాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు అని మనము 19వ వచనంలో గమనించగలము. దేవుని పరిపాలన తాత్కాలికమైనది కాదు, లేదా అది ఏదో ఒక ప్రదేశంనకో లేదా స్థానంనకో పరిమితమైనది కాదు. ఆకాశమందున్న ఆయన సింహాసనము స్థిరమైనది మరియు అది కదలింపబడినది. భూమిపై రాజులు వస్తారు, వెళ్తారు, ప్రభుత్వాలు మారుతాయి, కానీ ఆయన రాజ్య పరిపాలన శాశ్వతమైనది అని మనము గుర్తుంచుకోవాలి. వేద గ్రంథము ఈ సత్యాన్ని ధృవీకరిస్తుంది. వేద గ్రంథంలోని కొన్ని వచనాలను మనం గమనిద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనమును మనం గమనించినప్పుడు, సర్వోన్నతుడగు దేవుని ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది అని రాయబడి ఉంటున్నది. అంతేకాకుండా కీర్తనల గ్రంథము 145వ కీర్తనను మనం గమనించినప్పుడు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును అని మనము గమనిస్తాము. ఇంకా కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల ఉన్నటువంటి వాక్యములలో దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు అని, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక అని మనం చూస్తాము. ఇంకా అనేక వచనాలున్నాయి. అవన్నీ కూడా ఆయన సార్వభౌమాధికారాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మన జీవితంలో గందరగోళంతో లేదా యాదృచ్ఛికతతో పరిపాలింపబడవు. అది సార్వభౌమాధికారం గల రాజు క్రింద పరిపాలింపబడుతూ ఉన్నాయి. రెండవదిగా, దేవుని సార్వభౌమత్వము ఆయన ప్రజలకు భద్రతను చేకూరుస్తుంది. దేవుడు పరిపాలిస్తున్నందున ఆయన పిల్లలు నమ్మకంగా విశ్రాంతి తీసుకోవచ్చు. కీర్తనల గ్రంథము 76వ కీర్తన 10వ వచనమును మనం గమనించినప్పుడు, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, మానవ వ్యతిరేకత కూడా దేవుని ఉద్దేశములను ఆపలేదు. ఇతరులు హాని కోసం ఉద్దేశించినది దేవుడు మంచి కోసం మార్చగలడు. అందుకే యోసేపు తన అన్నలతో అంటాడు, మనం ఆదికాండము ఆఖరి అధ్యాయములో గమనించగలము, మీరు నాకు కీడు ఉద్దేశించితిరి, కానీ బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అని తన అన్నలతో చెప్తూ ఉన్నాడు. మనము ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయము, దేవుడు మనకు రాజుగా ఉన్నప్పుడు ఆయన రాజ్య పరిపాలనలో ఉన్న ప్రజలమైన మనము సర్వత్రా మనకు క్షేమం దయచేసేవాడు ఆయన. ఆయన కనుసన్నలలో ఏ పరిస్థితి కూడా అదుపు తప్పదు. మూడవదిగా, దేవుని సార్వభౌమాధికారము సృష్టి అంతటా విస్తరించి ఉన్నది. మనము 19వ వచనములో 2వ భాగంలో చూసినప్పుడు, ఆయన అన్నింటిపైన రాజ్య పరిపాలన చేయుచున్నాడు అని దావీదు చెప్తూ ఉన్నాడు. దేవుని నియంత్రణకు వెలుపల ఏదీ లేదు. దేశాలు, ప్రకృతి, చరిత్ర లేదా మన వ్యక్తిగత జీవితాలు అన్నీ కూడా ఆయన నియంత్రణలోనే ఉన్నాయి. ఆయన సార్వభౌమాధికారము సార్వత్రికమైనది మరియు సంపూర్ణమైనది. అందుకే ప్రవక్త అయిన యెషయాతో ఆయన అంటాడు, నేనే దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు అని. మనం ఆయన మార్గములను గ్రహించలేకపోవచ్చు, కానీ ఆయన ఉద్దేశములను విశ్వసించు వారంగా ఉండాలి. మన జీవితాలు ఆ సార్వభౌముని చేతిలో సురక్షితంగా ఉంటాయి. అందుకే ఆ సమస్త సృష్టిని పరిపాలిస్తున్న రాజును ఆరాధించమని దావీదు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క దానిని పిలుస్తూ ఉన్నాడు. 20వ వచనం నుండి 22వ వచనం వరకు గల వాక్యంలో మనం గమనించినప్పుడు, ఆయన యెహోవా దూతలారా, ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, యెహోవా సైన్యములారా, ఆయన పరిచారకులారా, ఆయన
సర్వకార్యములారా అని ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయనను స్తుతించడానికి రండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. దూతలు ఆయనకు విధేయత చూపుతారు. సృష్టి ఆయనకు లోబడుతుంది. చరిత్ర ఆయన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కొత్త నిబంధనలో కూడా ఈ సత్యము ప్రతిధ్వనిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినప్పుడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినదని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఆ సర్వాధికారి నామమున ప్రతి మోకాలు వంగును అని. విశ్వాన్ని పరిపాలించే ఆ సార్వభౌమాధికారి అయిన మన దేవుడు నమ్మదగినవాడు, మన స్తుతులకు ఆరాధనలకు యోగ్యుడు. కాబట్టి సంపూర్ణ హృదయంతో మన జీవితములను ఆయన చేతులకు అప్పగించుకుందాం. నిశ్చింతతో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, మీరు చేసిన మేలులను ఉపకారములను మేము మర్చిపోకుండా మాకు సహాయం చేయము. మా పాపములను క్షమించి, మా వ్యాధులను స్వస్థపరిచి, మా ప్రాణములను విమోచించి, ప్రేమతో కరుణతో మాకు కిరీటమును ధరింపజేసినందులకు, మంచి ఈవులతో మమ్మలను తృప్తిపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. మమ్మను పరిపాలించే సార్వభౌమాది రాజును మేము ప్రతిరోజు స్తుతించుటకు మా ఆత్మలను ప్రేరేపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.